అక్కడి బెల్లం మధురం, అక్కడి బెల్లం తిరుగులేని నాణ్యం. దేశంలోనే అక్కడి బెల్లానికి రెండో స్థానం ఉంది. అక్కడి బెల్లం తరలించేందుకు ప్రత్యేకంగా రైల్వే వ్యాగన్లు వేశారట. ఇవన్నీ వింటూ ఉంటే ఆ బెల్లం మార్కెట్ ఎక్కడో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతోంది కదా. మరి అంతటి చరిత్ర కలిగిన బెల్లం మార్కెట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? గతమంతా ఘనమైన, ఇప్పుడు అంధకారమేనా? అనకాపల్లి బెల్లం మార్కెట్కి సంబంధించిన పూర్తి సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. అనకాపల్లి అంటే టక్కుమని గుర్తొచ్చేది బెల్లం మార్కెట్. ఇక్కడ ఉన్నటువంటి ఆ బెల్లానికి ఉన్న మాధుర్యం, తీపిదనం, ఆ గుర్తింపు గత 100 ఏళ్ల వైభవంతో కూడుకున్నటువంటి ఈ అనకాపల్లి బెల్లానికి జిఐ ట్యాగ్ కూడా సాధించింది. అందరి గొప్ప ప్రాచుర్యం కలిగినటువంటి బెల్లం మార్కెట్లో ఆ గతంలో ఈ బెల్లం మార్కెట్ కోసం, బెల్లం రవాణా కోసమే ఆ రైల్వే శాఖ అయితే వ్యాగన్లు వేసిన పరిస్థితి, చరిత్ర ఈ బెల్లం మార్కెట్కి ఉంది. ఈ బెల్లం మార్కెట్కి ఏదైతే వచ్చేటువంటి బెల్లం ఉందో ఆ బెల్లం తయారు చేసే ముడిసరుకు అయినటువంటి చెరుకు పంట అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి వేల లక్షల ఎకరాల్లో సాగు అయ్యేది. అక్కడి నుంచి వచ్చి ఆ రైతులు అందరూ కూడా చెరుకును పండించి దాన్ని బెల్లంగా తయారు చేసి ఆ బెల్లాన్ని ఒక నాణ్యతతో కూడినటువంటి ఎలాంటి ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే పండించి దానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి అనకాపల్లి బెల్లం అంటే దాని రుచి, నాణ్యత, ఒక గుర్తింపు సాధించే విధంగా ఆనాటి రైతులందరూ కూడా కష్టపడి దానికి ఒక పేరును తీసుకొచ్చి అనకాపల్లిలో బెల్లం మార్కెట్ అంటే ఒక ఏరియాకు ఒక ఐకాన్గా, ఒక గుర్తింపుగా ఉండేది. అది ఒక ల్యాండ్ మార్క్గా ఉండేటువంటి ఆ బెల్లం మార్కెట్లో రోజు నిత్యం కూడా వందలాది వేలాది మంది కార్మికులు, రైతులు, వ్యాపారస్తులు, ఇలా వివిధ వర్గాల వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉండేటువంటి ఆ బెల్లం మార్కెట్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి ముఖాల్లో కూడా కళ లేదు. అదే ఆనాటి ఆ వైభవం నుంచి ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం మార్కెట్ ఏ విధంగా ఉంది, రైతుల పరిస్థితి ఏంటి, రైతులు పండించి బెల్లాన్ని తయారు చేసి ఆ మార్కెట్కి తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక అక్కడ ఏదైతే మార్కెట్లో ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ జీవనోపాధి ఇప్పుడు భారంగా మారుతుందా, బాగుందా, లేదంటే వ్యాపారస్తులు ఏదైతే ట్రేడర్స్ ఉన్నారో గతంలో ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడికి ఏ దేశాలకి ఈ బెల్లం సరఫరా అయ్యేది అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ఏదైతే బెల్లం తయారీకి ముడిసరుకు అయినటువంటి చెరుకు ఏదో ఉందో ఆ చెరుకు తోటలో ఉన్నాం. ఈ చెరుకు తోట ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చాలా లక్షల ఎకరాల నుంచి వందల ఎకరాలకైతే పడిపోయిన పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు చూసుకుంటే ఇది మనకు దాదాపు 4 నెలల పంట ఉన్నటువంటి ఈ చెరుకు ఇది మరొక అంటే మొత్తంగా 11 నెలలకైతే దీని పంట చేతికి వస్తుంది. అక్కడి నుంచి బెల్లం తయారు చేయడానికి ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు పడుతుంది. ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మి దాని నుంచి వచ్చే డబ్బులతో జీవనోపాధి సాగించేటువంటి ఒక గొప్ప అనుభూతిని ఉన్నటువంటి రైతులైతే ఇప్పుడు చాలా దీన స్థితికి చేరుకున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్నటువంటి చెరుకు పంట కూడా ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే చిక్కి శల్యమైపోయి వందల ఎకరాల నుంచి వేల ఎకరాలకు కూడా పడిపోయినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి కారణాలు ఏంటి, ఈ పరిణామాలకు కారణాలు ఏంటి, రోజు రోజుకి బెల్లం తయారీలో కావచ్చు, చెరుకు పంట పెంపకంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, బెల్లం యొక్క మార్కెట్ ప్రాధాన్యత ఎందుకు ఎలా మారుతుంది అనేది అయితే ప్రతి అంశాన్ని కూడా ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి బెల్లం మార్కెట్కి పేరు రావడానికి ప్రధానమైనటువంటి వనరు చెరుకు. ఆ చెరుకు పండించే రైతులు విస్తీర్ణంగా ఉండేవారు. కొన్ని వేల ఎకరాల్లో ఈ చెరుకునైతే పండించేవారు. అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో ఈ చెరుకుపై ఆధారపడి రైతులు జీవించిన పరిస్థితులు, అప్పుడు వాళ్ళ కుటుంబ స్థితిగతులు కూడా చాలా బాగుండేవి అని చెప్పి తెలుస్తుంది. అదే నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, గతంలో రైతుల వైభవం ఏ విధంగా ఉండేది, ఈ చెరుకు పంట ద్వారా ఎలాంటి జీవనం సాగించారు, దాంతోపాటు చెరుకు పంటకి ఎంతకాలం పడుతుంది, దాన్ని బెల్లం తయారు చేసేటప్పుడు ఎన్ని ప్రక్రియలు ఉంటాయి, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి ఇదంతా తర్వాత బెల్లం తయారు చేసి మార్కెట్కి వెళ్తే పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు
మునగపాక గ్రామానికి చెందినటువంటి చెరుకు రైతులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ ప్రాంతంలో ఎక్కువగా చెరుకు పంట అయితే అనకాపల్లి చుట్టుపక్కల జరుగుతుంది. మరి గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు అనకాపల్లికి బెల్లం మార్కెట్కి బెల్లం వచ్చింది అంటే ఒక మునగపాక మండలం బెల్లం వెళ్తేనే అనకాపల్లి మార్కెట్ రన్ అయ్యే పరిస్థితిలో ఉండేది. అప్పట్లో మాకు తెలిసిన టైంలో చూసుకున్న మునగపాక మండలం అంతేనే అనకాపల్లి బెల్లం మార్కెట్. అనకాపల్లి అంత డబ్బులుండి బెల్లం మార్కెట్ మెయింటైన్ చేయన మునగపాక మండలం వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు భయపడేవారు. ఇవాళ మునగపాక మండలం వాళ్ళు బజార్లోకి వెళ్ళడానికి కూడా ఎవరు లేరు. అనేక గ్రామాల్లో వ్యవసాయం కిట్టక రైతులు లబోదిబోమంటూ ఎవరో కొంతమంది చేలో ఉండి కొంతమంది కంపెనీలు పోతున్నారు, వ్యవసాయం చేయటం లేదు. ఒక సంవత్సరం పంట ఎత్తే 4 సంవత్సరాల వరకు పనిచేసేటప్పుడు ఈ సంవత్సరం దవ్వుడితే దాన్ని ఈ సంవత్సరం దవ్వుడితే వచ్చే సంవత్సరం పని చేస్తుందో పని చేయదో తెలియలేని పరిస్థితిలో వచ్చి రైతులు లబోదిబోం అనుకుంటూ వ్యవసాయానికి ముందుకు రాలేదు. ఎవరో పొలాలు ఉడుచుకోవడం, ఇప్పుడు అదే భూములు లేఅవుట్లు కూడా ఇచ్చేసుకొని వ్యవసాయం కిట్టక వాటికి తోవలు లేక ఆ రోడ్లని వేసి ఇస్తారని డెవలప్మెంట్కి వాళ్ళు సగం భూమి వాళ్ళకి సగం భూమి వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చేసుకుని పరిస్థితికి అయిపోయిన రైతులు. ఆ రోజుల్లో మాకు చిన్నతనంలో కూడా స్కూల్కి వెళ్ళే ముందు నెలకి మనకి అటు ఇటు బస్సు ఉంది, భోజనం పెడుతున్నాడు, 15,000 12,000 జీతం వస్తుంది, చాలే వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే మనకి ఏమి రావట్లేదు. సంవత్సరం 11 నెలలు 10 నెలలు దవ్వుడిచిన కాంచి దాన్ని పెంచి పెద్ద చేయడానికి ఎకరానికి సుమారు 40,000 నుంచి 50,000 పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి తీసుకొని ఈ 11 నెలలు దాన్ని కాపాడుకొని ఈ 11 నెలలు తర్వాత దాని మీద తోట కొట్టి కెసర ఆడుకొని రాత్రనక పగలనక ఇక్కడ పని చేస్తే బెల్లం మార్కెట్ పంపించినప్పుడు బెల్లం దిగుమతి లేకపోయినా బెల్లం రేటు ఇప్పుడున్న పరిస్థితులు పెట్టి బెల్లం రేటు మినిమము 500 రూపాయలు, మడుగు 500 రూపాయలు అమ్మితేనే కానీ కిట్టదో. ఆ పరిస్థితిలో మడుగు 300, 250, 300 అమ్మడం వల్ల రైతులు ఇంక ఉన్నోళ్ళు కూడా ఇంక మనం ఎంత సాయంత్రం వరకు చేసుకున్నా మనకు కిట్టడం లేదు, ఎందుకు వ్యవసాయం చేయడం, మనం ఏదో కంపెనీ పోవడం బెస్ట్ అనుకోని పరిస్థితికి రైతులు దిగజారి పరిస్థితి వచ్చింది. చెరుకు పంట ఒకసారి ఉడిచిన దగ్గర నుండి కొట్టడం వరకు, అంటే దాని పెరుగుదల సైజు అన్నీ చూసుకొని కొట్టేట వరకు ఎన్ని నెలల సమయం పడుతుంది? మధ్యలో మీరు ఎలాంటి సంరక్షణ చేస్తారు? ఫస్ట్ సొమ్ములతో దుక్కు దున్నించుకొని దాన్ని బాగా ఆరబెట్టుకొని దాన్ని మళ్ళీ తాటలు ఇప్పుడు సొమ్ములు లేక తాటలతో దుక్కు దున్నించుకొని సొమ్ముల చేత సాళ్ళు వేయించుకోవాలి. ఒక ఎకరానికి సాళ్ళు వేయించుకున్న తర్వాత ఒక 10 రోజులు ఎండిన తర్వాత దాన్ని మనం దవ్వతోట అనేది మంచి తోట ఎంచుకొని దాన్ని తెచ్చుకొని మొక్కలు నరుక్కొని ఉడవడం జరుగుతుంది. ఉడిసిన దగ్గర నుంచి మినిమం 10 నుంచి 11 నెలలు టైం అయితేనే కానీ బెల్లం రాదు. ఆ 10 నెలలు 11 నెలలు దానికి పని చేయడానికి, కాలాలు తవ్వడానికి, యూరియా పిండి వేయడానికి, దాన్ని తోట చుట్టడానికి, తర్వాత దాన్ని అన్ని రకాలుగా గిడ్డి లేకుండా మనం శుభ్రంగా చేసుకున్నానికి మినిమం 50,000 వరకు పెట్టుబడి అవుతుంది ఒక ఎకరానికి. అది 50,000 పెట్టుబడికి మినిమం 40 పాకాలు అవ్వాలి. 40 పాకాలు అయితే పాకం 3,500 4,000 వస్తుంది. 40 పాకాలు అయితే కానీ ఇప్పుడు 20 పాకాలు అవడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి వైరస్ వల్ల. పాకం అంటే అది కేజీల లెక్కన వస్తుందా లేదంటే ఎలాగ వస్తుంది? మడుగు అంటే కేజీలు ఒక పాకం అంటే 16, ఒక దిమ్మ 13 కేజీలు రావచ్చు, 12 కేజీలు రావచ్చు, 15 కేజీలు రావచ్చు. అలాంటి దిమ్మలో ఒక 7 దిమ్మలు 8 దిమ్మలు వస్తుంది. మనం ఆ పాకం ఆడడానికి భార్య భర్త ఒక మనిషి ఉంటే ముందు రోజు తోట తయారు చేసుకొని తర్వాత రోజు మోసుకొని తర్వాత రోజు ఆడవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే అందరూ కుటుంబం అంతా చేలో ఉండేవారు. ఉదయం సాయంత్రం పని చేస్తే ఉదయం రాత్రికి మళ్ళీ పాకం ఆడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. 3 రోజులు తయారు చేస్తేనే కానీ ఆ పాకం ఆడడానికి అవడం లేదు. ఆ పాకం ఆడిన తర్వాత బజార్కి వెళ్తే 3,500 4,000 రావడం కష్టంగా ఉంది. అలాగే 20 పాకాలు ఆడితే 80,000 వస్తుంది. 80,000 వస్తే సంవత్సరానికి దానికి పెట్టుబడి పెట్టడానికి 60,000 చిల్లర అవుతుంది. 20,000 రూపాయలు మిగిలితే ఆ 20,000 రూపాయలు కూడా శిస్తు కట్టడానికి, రైతుకి శిస్తు కట్టడానికి 20,000 కట్టాలి, సెంటికి 200 చొప్పున. ఆ శిస్తు డబ్బులు కూడా రావటం లేదు. కాకపోతే కొంతమంది బయటికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక ఏం చేయలేక ఆ సొమ్ములో 2-3 గేదెలు మేపుకొని దాంతో అలా జీవనం సాగించి వ్యవసాయం తగ్గించుకునే పరిస్థితి వచ్చింది.
అంటే ఇప్పుడు మీకు పొలం ఎంత ఉంది? ఈ బెల్లం పాకం ఎప్పటి నుంచి ఆడడం మొదలు? నేనైతే ఈసారికి 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మా నాన్నగారు మా తాతగారు వ్యవసాయం చేసేవారు. ఆ వృత్తిని కాపాడాలనే ఉద్దేశంతో నేను వ్యవసాయం చేస్తున్నాను. తర్వాత నేను వ్యవసాయం చేస్తున్నాను కానీ గిట్టుబాటు అయితే లేదు. కానీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళలేక, కంపెనీలలో చేయలేక, ఆ టార్చర్ చేయలేక వ్యవసాయమే బెస్ట్ అనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నాను. నేనైతే వ్యవసాయం చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నాను అంటే ఆరోగ్యం మహాభాగ్యం అని చేస్తున్నాను. నిజంగా వ్యవసాయం చేయడానికి కారణం అందులో మిగిలిపోద్దని కాదు. నెక్స్ట్ ఏంటంటే వ్యవసాయం ఈ సంవత్సరం మాకు ఏంటంటే మార్కెట్కి ఒక గిట్టుబాటు ధర లేక మెయిన్ ఈరోజు ధర రేపు ఉండదు, రేపు ఉండే ధర ఎల్లుండి ఉండదు. అలాగా ఉండడం వల్ల రైతు నిలబడడానికి అవకాశం లేకుండా పోతుంది. రైతులో ఒక యూనిటింగ్ లేక, మార్కెటింగ్ ఒక యూనిటీ లేక రైతు నిజంగా ఈరోజు వ్యవసాయానికి దూరం అవడానికి కారణం నిజంగా 100కి 100% అది ఖాయం. ఎందువల్లంటే వ్యవసాయం ఒకప్పుడు చిన్నలు పెద్దలు అందరూ కూడా పనిచేసేవాడు. ఇవాళ మా నాన్న చేశాడు, నేను ఎంత చేయకపోవాలని ఉద్దేశంతో నేను వ్యవసాయం చేస్తున్నాను. మా బాబు వ్యవసాయం చేయమంటే అమ్మో నేను వ్యవసాయం చేయను, నేను వెళ్ళిపోతాను, నేను ఎవరికో కంపెనీకి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో అన్న ఆలోచన ఉంది. కానీ మా నాన్న చేశాడు నేను చెయ్యాలన్న ఆలోచన లేదు. నెక్స్ట్ ఏంటంటే నేను 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. కానీ చాలా కష్టపడేవాడిని వ్యవసాయం చేయడానికి. చేసిన లేబర్ అది చాలా టైట్ అయిపోయినా సరే వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన కొంచెం మనిషిలో ఓపిక తగ్గబడికి నాకు ఒక యంత్రం తయారు చేయాలనే ఆలోచన. మన స్థలంలో మనం బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాం. ఒక యంత్రం తయారు చేసుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటారు, మనం కూడా ఆడుకున్నట్టు ఉంటుందని ఉద్దేశమైన పెట్టుబడి ఒక 2 లక్షలు 3 లక్షల వరకు పెట్టుబడి అయింది. అయినా సరే మన సొంత ల్యాండ్లో నేను ఒక యంత్రాన్ని నిర్మించుకొని ఏదో నాకు సాగినంత వరకు ఒక 2.5 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. అలాగని మిగిలిపోవట్లేదు. ఏదో 2 పాడి ఉన్నాయి, ఆ పాడి మీద అలా జీవనోపాధి కలుగుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఎరువులకి మీకు చెరుకు కాకుండా ఇంకా ఏమేమి పంటలు పండించే అనుభవం ఉందా? పూర్తిగా చెరుకు మీద మీరు దృష్టి పెడతారు? నేనేంటంటే తినడానికి ఒకప్పుడైతే నాణాల తనంలో చెరుకు వేసేసి మార్కెట్కి వెళ్ళి ఒక పావుకట్ట రైస్ కొనుక్కుంటారు. ఎందువల్ల అంటే అప్పుడు వ్యవసాయం కిట్టడం వల్ల అప్పుడు ఏంటంటే ఒక పావుకట్ట కొనుక్కుంటే ఓ 15 రోజులు వస్తుంది, ఓ పాకం ఆడితే 4,000 3,000 వస్తుంది, ఓ 4 పావుకట్టలు వస్తాయి అనేసి అప్పుడు వాళ్ళు అలా చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యవసాయం పెట్టి చూస్తే వరి పొలం కూడా కానీ మిగిలిపోవట్లేదు. మనం తినడానికి వరకు మనం పండించుకుంటున్నాం ఈ ఒక ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల నుంచి. అది నేను చెప్పవలసింది. నువ్వు చిన్నప్పటి నుండి చూసుకుంటే ఏరియా అంతా కూడా చెరుకు పంటతోనే ఎక్కువ కొనసాగింది. అప్పుడు పూర్వ వైభవం ఉండేది. కుటుంబాలు ఆస్తిపరులుగా స్థిమితపడ్డారు, కుటుంబాలను పెంచుకున్నారు. శుభకార్యాలకు కానీ వాటిలో కూడా ఒక పండగ వాతావరణంలో ఎంత ఆనందంగా సాగింది. ఇప్పుడు ఈ వయసులో నీకు ఈ పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది? అప్పటికిప్పుడు చాలా తేడా అండి. అప్పుడు ఏముందంటే చెరుకు పంట అనేది ఒక గిట్టుబాటు ధర ఉండేది. అది ఏముంది, ఒక 50 సెంట్లు ఉట్టామనుకో, 50 సెంట్లు ఉడితే దగ్గర 30-40 పాకాలు అయ్యాయి. ఇప్పుడు అలా కాదే, ఇప్పుడు పాకాలు తగ్గిపోయినాయి. దానికి తోడు ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా లేదు. మనుషులు లేబర్ రోజు రాదు. మనుషులు పెడితేనే ఆ పాకం ఆడాలంటే 3 రోజులు 4 రోజులు పడుతుంది. ఆ 3 రోజులు 4 భర్త భార్యలే గుద్దుకోవాలి. కానీ ఈ కుర్రోళ్ళు ఉన్నారంటే అందరూ గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఊళ్ళు రాకుంటారు. మీకు ఇష్టం ఉంటే చేసుకొని లేదా మనీ అని అంటారు, కానీ ఊళ్ళు రాలేదు. అలాగని వాళ్ళతో వాళ్ళతో మనం పోదామంటే ఇంక మాకు సర్వీస్ అయిపోయింది. 2 దాంట్లోకి మాకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. కిట్టకపోయినా ఏదో కొన్ని ధాన్యం కిందలు పండించుకొని ఓ 2 గేదెలతో పాలు తీసుకొని అలా గట్టం చేస్తున్నాం. కానీ ఇందులోనూ మాకేం మిగిలిది ఏమీ లేదు. ఇక అనకాపల్లి బెల్లం మార్కెట్ని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు అయితే ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ రైతులు తెచ్చినటువంటి ఆ బెల్లాన్ని ఏదైతే కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. గతంలో ఎంతమంది ఉండేవారు, వ్యాపారాలు
ఏ విధంగా సాగాయి, ప్రస్తుతం పరిస్థితి కూడా ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అనకాపల్లి అంటేనే బెల్లం మార్కెట్. బెల్లం మార్కెట్ అంటే అనకాపల్లి దేశంలో అతిపెద్ద రెండవ బెల్లం మార్కెట్. గతంలో వ్యాపారాలు ఏ విధంగా సాగేవి? మీ పూర్వీకులు కావచ్చు, మీ తాతండ్రులు ఎలా చేసేవారు వ్యాపారం? నేను ఈ మార్కెట్లో 1988లో వచ్చానండి. నేను వచ్చేటప్పటికి ఈ మార్కెట్కి పర్ డే 80,000 నుంచి 90,000 లమ్స్ దిమ్మలు వచ్చాయి బెల్లం దిమ్మలు. ఆ రోజు మార్కెట్లో బెల్లం కొనేవాళ్ళు సుమారు 40 మంది వచ్చి వర్తకులు వచ్చి బెల్లం కొనేవారు. కొనుక్కొని ఇక్కడ మార్కెట్లో ఇప్పుడు 10 కేజీలు ఈ రేట్ అంటూ ఉండేది. ఆ రోజుల్లో మార్కెట్ ఏంటంటే 88లో వచ్చేటప్పుడు 10 కేజీల రేటు 23 రూపాయలు, 15 రూపాయల నుంచి 23 రూపాయల వరకు రేట్లు ఉండేవి. ఇప్పుడు రాను ఆ సరుకు 2000 సంవత్సరం రాబోయే సరుకుల్లో ఆ సరుకు 50-60 వేలు దిమ్మకు వచ్చింది. 2005లో యార్డ్ 2000లో మారిన తర్వాత 2005లో ఈ మార్కెట్కి వచ్చిన సరుకు 35,000, 40,000కి వచ్చింది. అలా ప్రస్తుతం తగ్గుముఖం పడుతూ వచ్చింది. గవర్నమెంట్ నుంచి ఆదరణ లేదు, ఇటు రైతుకి గవర్నమెంట్ నుంచి ఆదరణ లేదు. ఏం చెప్పినా ఈ మధ్యలో రైతు భరోసా అది పెట్టారు, కానీ పంట దిగుబడి దగ్గర రాబోయే తెగుళ్ళు సోకడం కానీ లేకపోతే కూలీ రేట్లు పెరగడం వల్ల రైతుకి గిట్టుబాటు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా పంట వేయడం మానేశారు. ఈ సీజన్లో కూడాను 24-20 ఇప్పుడు రైతులు తెచ్చినటువంటి దిమ్మలు ఏవైతే బెల్లం ఉందో ఆ బెల్లాన్ని మీరు కొనుగోలు చేసి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు? మేము ఆల్ ఓవర్ ఇండియా చేస్తూ ఉంటాం. ఒరిస్సాని, ఇటు పశ్చిమ బెంగాల్, బీహారు, యూపీ, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మేము ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడం అంటే మార్కెట్లో ఓపెన్ ఆక్షనే బెల్లం. రైతు తీసుకొచ్చి బెల్లాన్ని కమిషన్దారుడికి వేస్తారు. కమిషన్దారుడు ఓపెన్ ఆక్షన్ పెడతాడు. రైతులు అండ్ ఎక్స్పోర్ట్దార్స్ అందరం దగ్గరని పెట్టి ఓపెన్ ఆక్షన్ పెట్టి, ఓపెన్ ఆక్షన్లో 10 కేజీలకి 50 పైసలు ఎవరు ఎక్కువగా అంటారో వాళ్ళకి మాత్రమే ఆ బిడ్ ఏర్పాటు చేస్తాం. మేము ఏర్పాటు చేసిన దానికి వాళ్ళు ఏం చేస్తారంటే గన్నీ బ్యాగ్స్, ప్యాకింగు అండ్ లోడింగ్ ఛార్జీ, అన్లోడింగ్ ఛార్జీ, ట్రాన్స్పోర్ట్ కలిపి వాళ్ళు కలుపుకొని అవతల పార్టీతో చెప్పి కలిపి దానికి కమిషన్ వేసుకొని మాత్రమే వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఎవరు ఇందులో మాత్రం రేటు కలుపుకోవడాలు ఇలాంటివి ఏమి ఉండవు. అంతా కమిషన్ వ్యాపారమే జరుగుతుంది. ఇటు ఎక్స్పోర్ట్ దారిలో ఉన్నాయి, ఇంపోర్ట్ దారిలో ఉన్నాయి. అది జరుగుతుంది. అది ఇప్పుడు అంటే ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా బెల్లం దిగుమతి ఎక్కువగా ఉంది. అనకాపల్లి బెల్లాన్ని ఎందుకు కొనాలి? అనకాపల్లి బెల్లం ఎందుకు కొనంటే అన్ని రాష్ట్రాలు కూడా అనకాపల్లి ఉన్న బెల్లం చాలా తీపిదనం ఉంటుంది. ఇక్కడ భూములు చాలా చక్కగా ఉంటాయి, దానివల్ల పంట కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఫార్మసీస్ కంపెనీస్, బాండెక్స్ రావడం, కొన్ని పొల్యూషన్స్ ఏర్పడడం వల్ల తెగుళ్ళు ఎక్కువ సోకుతున్నాయి. దానివల్ల కూలీల కొరత ఎక్కువ ఉన్నది. ఇటు పంట దిగుబడి వచ్చే టైంలో తెగుళ్ళు సోకడం వల్ల పంట పండించడానికి ఇష్టపడలేదు రైతు. ఒకప్పుడు అనకాపల్లి బెల్లం బంగారం పండించే విధంగా ఉన్నటువంటి అనకాపల్లి బెల్లం మార్కెట్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. ఇక్కడ ప్రధానంగా సమస్య చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నేల సారాన్ని బట్టి కూడా బెల్లంలో ఒక తీపిదనం, ఒక మాధుర్యం వస్తుంది. కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుగాంచింది, ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో ప్రధాన సమస్య చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బ్లాక్ కలర్లో బెల్లం కనిపిస్తుంది, ఇక్కడ వేరే కలర్లో కనిపిస్తుంది, అలాగే ఇక్కడ చూసుకుంటే మరో రంగులో కనిపిస్తుంది. అంటే ఇందులో ఆ నేలను బట్టి కూడా ఇక్కడ బాగా బెల్లం అనేది అయితే తయారవుతుంది. ఇందులో బెల్లం మార్కెట్ ఒకప్పుడు చాలా ఎంతో వెలిగింది. దీని మీద లక్షల కుటుంబాలు బ్రతికాయి. గతంలో లక్షల టన్నులు బెల్లం దిగుమతి జరిగేది. ప్రస్తుతం చూసుకుంటే 100 టన్నులు రావడం కూడా కష్టంగా ఉంది. దీని వెనకాల చాలా సమస్యలు అయితే ఇక్కడ రైతుల్ని, అదేవిధంగా కార్మికుల్ని, వ్యాపారస్తులు కూడా వేధిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ నల్ల బెల్లం గురించి చెప్పుకుంటే గత దశాబ్దాల కాలంగా కూడా ఈ నల్ల బెల్లం విషయంకి సంబంధించి పోరాటాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే 1983లో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో నల్ల బెల్లాన్ని వినియోగించొద్దని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. నల్ల బెల్లం పండించకపోతే మాకు బ్రతుకు లేదని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితుల్లో అప్పుడు జరిగినటువంటి ఉద్యమాల కారణంగా కొంతకాలం తర్వాత ఈ నల్ల బెల్లం తాలూకా ఇష్యూని సద్దు అడిగినా కూడా ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా ఆ రైతుల దగ్గర నుంచి వచ్చినటువంటి నల్ల బెల్లాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి వ్యాపారుల మీద దృష్టి పెట్టి వాళ్ళనైతే ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఈ నల్ల బెల్లాన్ని చూస్తే ఇది ఒరిజినల్గా ఇది బెల్లం అనేది ఇందులో ఉంటుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా కలపరు. నేల సారాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వంగడ
వంగడం ఏదైతే చెరుకు ఉందో ఆ చెరుకు వంగడాన్ని బట్టి కూడా ఈ బ్లాక్ అనేది అయితే రావడం జరుగుతుంది. అందులో ఒక శ్రేష్టత ఉంటుంది. ఈ నల్ల బెల్లం అనేది అయితే ఒక ఒరిజినల్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు దీన్ని కొనుగోలు చేసినటువంటి వ్యాపారస్తుల మీద దృష్టి పెట్టి ఇది సారాయి తయారీకి వినియోగిస్తున్నారు అనే ఒక కారణంతో రైతులు అయితే ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్టీ రామారావు ఈ ఉద్యమానికి ఒక జీవో తీసుకొచ్చి అనకాపల్లి బెల్లం కావచ్చు, బెల్లం రైతులకు సంబంధించి కూడా నల్ల బెల్లం మీద ఎలాంటి ఆంక్షలు లేవు అని చెప్పి జీవో తీసుకొచ్చినప్పటికీ కూడా తర్వాత కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీని మీద మళ్ళీ పాత విధానాలు అవలంబించడంతో అటు రైతులు తీసుకొచ్చిన బెల్లం సేల్ అవ్వక వ్యాపారస్తులు అధికారులతో సమస్యలు పడలేక ఈ నల్ల బెల్లాన్ని కొనుగోలు తగ్గించడం, మరోవైపు ఈ మార్కెట్కి ఇదొక తీరని నష్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ సమస్య ఇప్పుడు సమస్యగానే మిగులుతుంది. ఒకవైపు బెల్లం మార్కెట్ చిక్కి శల్యమైపోతుంది. దీని మీద ఆధారపడినటువంటి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద నిత్యం కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎప్పటికైనా కూడా ఎక్కడా దొరకనటువంటి నల్ల బెల్లం ఒక అనకాపల్లిలో రావడం అనేది దీని ప్రత్యేకత. ఈ బెల్లానికి ఉన్నటువంటి టేస్టే ఈరోజు GI ట్యాగ్ కూడా సాధించడానికి కారణంగా చెప్తారు. దేశంలో ఏ రాష్ట్రానికి బెల్లం చేరుకోవాలన్నా కూడా అనకాపల్లి నుంచే మొట్టమొదటిగా చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. అదే దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్గా ఉంది అనకాపల్లి. దీనికోసం ప్రత్యేకంగా రైలు మార్గాలు వేసి వ్యాగన్లు కూడా ఏర్పాటు చేసిన చరిత్ర అనకాపల్లిలో ఉంది. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి బెల్లం ఏదైతే ఉందో ఒకవైపు దిగుబడి తగ్గింది, ఆటోమేటిక్గా దాని సమస్య తీవ్రత తగ్గింది. కానీ ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి సారించి నల్ల బెల్లం విషయంలో ఎలాంటి చర్యలు లేకుండా చూస్తే నిజంగా నల్ల బెల్లం సారాయి తయారీకే వెళ్ళి ఉంటే అక్కడ సారాయి తయారు చేసే వాళ్ళని పట్టుకోవాలి తప్పితే ఇక్కడ కొనుగోలు చేసిన వాళ్ళనో లేదంటే తయారు చేసిన రైతుల్లో పట్టుకోవడం అది సమంజసం కాదు. ఇది కూడా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి అయితే అటు రైతుల నుంచి ఇటు వ్యాపారుల నుంచి కూడా డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. చెరుకు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ముకుందరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మాట్లాడిన వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఈ రోజుకి అంటే 113 సంవత్సరాల దగ్గర అవుతుంది ఈ రీసెర్చ్ సెంటర్ పెట్టి. ఇంతవరకు ఎలాంటి ఫలితాలు సాధించారు? రైతులకి ఇక్కడ ఉన్నటువంటి చెరుకు నాణ్యతలో కావచ్చు, ఏవైతే పెస్టిసైడ్స్ గట్రా వాడకుండా కూడా మంచి దిగుబడులు వచ్చే విధంగా ఎలాంటి చర్యలు ఇక్కడ తీసుకుంటారు? ఈ పరిశోధన స్థానం 1913లో స్టార్ట్ అయింది సార్. ఇక్కడ చెరుకుకి నాణ్యమైన చెరుకు దిగుబడి తీయడానికి దానికి అనుగుణంగా రకాల ఉత్పత్తి, తదుపరి యాజమాన్య పద్ధతులు, తర్వాత సస్యరక్షణ పద్ధతులు, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే పంట కోత అనంతర చర్యలు ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయండి. యాక్చువల్గా ఒక రకం చెరుకు దిగుబడి సాధించడానికి వాటి తల్లిదండ్రిని సంకరపరిచి మంచి నాణ్యమైన రకం తీయాలంటే తల్లిదండ్రుల్ని దేశంలోనే కోయంబత్తూరు షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒక పరిశోధనా స్థానం ఉందండి, సెంట్రల్ ICAR వాళ్ళది. అక్కడ తల్లిదండ్రుల్ని అక్టోబర్ నవంబర్ మాసాల్లో సంకరపరిచి మళ్ళీ డిసెంబర్ జనవరిలో విత్తనం ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని నారుగా పోసుకొని ఆ నారుని ఈ రకాలుగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా ఒక రకం బయటికి రావాలంటే మినిమం సుమారు 8 నుంచి 9 సంవత్సరాలు పడుతుందండి. చెరుకులు బయటకు వస్తుంది అన్ని విభాగాల నుంచి, అంటే అగ్రానమీ నుంచి, తర్వాత సేద్య విభాగం, తర్వాత సస్యరక్షణ, తర్వాత సాయిల్ సైన్స్, ఇటువంటి విభాగాల నుంచి పరీక్షలు జరిపి బయటికి ఒక మంచి రకం బయటికి రావాలంటే 8 నుంచి 9 సంవత్సరాలు పడుతుందండి. అలాగా వచ్చిన రకాలే యాక్చువల్గా ఇది మన రాష్ట్రంలో లీడ్ సెంటర్ ఫర్ షుగర్ కేన్ రీసెర్చ్ అండి. కాకపోతే కాలగర్భంలో ఇంత ముందు ఉన్న వైభాగం అటు చెరుకు సాగుకు కానీ ఫ్యాక్టరీ కర్మాగారం కానీ లేదు కాబట్టి అయినప్పటికీ మంచి రకాలు తీయడానికి, ఎందుకంటే చెరుకు ఫ్యాక్టరీలు ఒకప్పుడు మన దగ్గర కంబైన్డ్గా ఉన్నప్పుడు 18 నుంచి 20 ఉండేది, విడిపోయిన తర్వాత 13 నుంచి 14 వచ్చింది. ఇప్పుడు కేవలం 5 కర్మాగారాలకే పరిమితం అయిపోయింది. అయినప్పటికీ చెరుకు కర్మాగారాన్ని అనుసరించి సాధికారత ఉన్న రకం కాబట్టి దీన్ని పరిశోధన అన్నది నిరంతరం జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే రకాలను ఇక్కడ ఉత్పత్తి చేసి రైతులకు అందించడం జరుగుతుందండి. ప్రధానంగా ఇక్కడ అంటే రకాలు ఏమిటి, అదేవిధంగా దాని పంట కాలం ఎంత, ఏదేస్తే రైతులకి తక్కువ టైంలో దిగుబడి వస్తుంది, వాళ్ళకైతే మంచి రేటు వస్తుంది, బెల్లం తయారీలో మంచి నాణ్యత వస్తుందండి? సార్ జనరల్గా
ఇక్కడ రకాలు సాగు చేసేటప్పుడు స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలం ఇప్పుడు మనం లేదు కానీ మధ్యకాలిక రకాలు. స్వల్పకాలిక అంటే 9 నుంచి 10 నెలలకి పక్వానికి వస్తుంది. 9 నుంచి 10 నెలలు అంటే దాంట్లో చక్కెర శాతం 18 ఉండి 85% ప్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో స్వల్పకాలిక అయితే 9 నుంచి 10 నెలలకు వస్తుంది. అదే మధ్యకాలిక రకాలంటే 10 నుంచి 11 నెలలకు, అంటే 85% రసనాణ్యత, 18% చక్కెర బ్రిక్స్ అన్నది వచ్చినప్పుడు అది పక్వానికి వచ్చినట్లు. కాబట్టి ఇప్పుడున్న మనం సాగు చేస్తున్న ఏపీలో కానీ, ఒరిస్సాలో కానీ, పక్కనున్న తెలంగాణలో చాలా మటుకు రకాలు మన పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడిన, ఇందాక నేను చెప్పాను కదా, తల్లిదండ్రులు సంకరపరిచి 8-9 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. వాటిలో ఒకప్పుడు 87A298 కాస్మోపాలిటన్ వెరైటీ, దానికి కాలగర్భంలో అది రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినాయి కాబట్టి దాంట్లో డీజనరేషన్ స్టార్ట్ అయ్యి దిగుబడులు తగ్గుతున్నాయని కొత్త రకాలు 2009A 107 అని, 2009A 252 అని, లేదా 2012A 31 అని కొత్త రకాలు ఈ చీడపీడలు తట్టుకొని వాటికంటే మా దిగుబడి ఎక్కువగా ఇవ్వడానికి, తర్వాత నీటి ఎద్దడి, నీటి ముంపుని తట్టుకునే రకాలుగా వాటిలో క్యారెక్టర్స్ని గుర్తించి బయటకు ఇవ్వడం జరిగిందండి. గతమెంతో ఘనకీర్తిగా ఉన్నటువంటి అనకాపల్లి బెల్లం మార్కెట్ పరిస్థితి చాలా దీనస్థితికి పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు బంగారపు రాసులు కురిపించేటువంటి బెల్లం మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులు, రైతులు అంతా కూడా ఇప్పుడు పూట గడవని స్థితికి కూడా చేరుకుంటున్నారు. ఒకవైపు వ్యాపారస్తుల సంఖ్య తగ్గిపోయింది, మరోవైపు రైతుల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బెల్లం మార్కెట్ పూర్తిగా క్షీణించిపోతూ ఇక చరిత్రలో మిగిలిపోతుందా అనే ఆందోళన అయితే కలిగిస్తున్న పరిస్థితి ఉంది. దేశంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ తయారైనటువంటి బెల్లానికి ఉన్న రుచి మరి ఎక్కడా రాదు అనే చెప్పి ఇప్పుడుగా రికార్డు స్థాయిలో ఒక పేరునైతే సంపాదించుకున్నటువంటి ఈ బెల్లం మార్కెట్ పరిస్థితి ప్రస్తుతం అయితే చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి అనేక కారణాలను మనం చూసుకుంటే ఇప్పటివరకు చెప్పినటువంటి రైతుల పక్షాన కానీ, కార్మికుల పక్షాన కానీ, కళాశాల పక్షాన కానీ, అదేవిధంగా ఇక్కడ వ్యాపారాలు సాగిస్తున్నటువంటి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఆవేదన అన్నా కూడా ఇప్పుడు మనం చూసాం. మరోవైపు ఇక్కడ 100 సంవత్సరాలకు, అంటే 113 సంవత్సరాల క్రితం ఇక్కడ చెరుకు రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన చెరుకు పరిశోధన వ్యవసాయ కేంద్రం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, భూసారం మార్పులు, అదేవిధంగా లేబర్ ఛార్జీలు పెరగడం, రవాణా ఛార్జీలు పెరగడం, ఈ నేపథ్యంలో దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బెల్లం తాలూకా పోటీని తట్టుకోవడంలో ఇక్కడ వెనకబడిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా అధికారుల సమన్వయము, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పండేటువంటి చెరుకుకి ఒక ప్రత్యేకత ఉంది. నల్ల రంగులో వచ్చేటువంటి, అంటే అతి స్వచ్ఛమైన మధురమైనటువంటి బెల్లాన్ని ఇక్కడే పండించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకత అదే ఈరోజు బెల్లం మార్కెట్కి GI ట్యాగ్ కూడా తీసుకొచ్చిందని చెప్పవచ్చు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా అనకాపల్లి నుంచి బెల్లం పంపించే పరిస్థితి నుంచి ఈరోజు బెల్లం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అమ్ముకోవాలి అనే పరిస్థితికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా కూడా అనకాపల్లి బెల్లం మార్కెట్ చితికిపోవడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం పక్కాగా కనిపిస్తుంది. ఎందుకంటే 1983లో నల్ల బెల్లం మీద వచ్చినటువంటి ఉద్యమం ఇప్పటికీ దానికోసం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో 2012లో మార్క్ఫెడ్ ద్వారా నల్ల బెల్లాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వమే వాటిని అమ్మకాలు చేసిన పరిస్థితి నుంచి తర్వాత ప్రభుత్వం తప్పుకోవడం కూడా ఇక్కడ రైతులకి ఒక ప్రాణ సంకటంగా మారింది. దీంతో బెల్లం పండించడం కాదు, బెల్లం అమ్ముకునే పరిస్థితి కూడా లేకపోవడంతో బెల్లం దిగుబడి పూర్తిగా తగ్గిపోయి రైతులు కూడా ఇంకా ఈ పంట నుంచి పక్క వేరే పంటలకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంగా చూసుకుంటే అంటే దాదాపు 100-120 సంవత్సరాల క్రితం ఈ బెల్లం మార్కెట్కి ఏదైతే పేరుందో, స్వయంగా మహాత్మా గాంధీ కూడా ఈ బెల్లం మార్కెట్ని సందర్శించిన చరిత్ర ఉన్నటువంటి బెల్లం మార్కెట్ ఆధారంగా చేసుకొని వేల కుటుంబాలు, లక్షల మంది కూలీలు కూడా దీని మీద ఆధారపడి బ్రతికిన సందర్భాల నుంచి ఈరోజు
ఎక్కడికి వెళ్ళిపోతే జీవనోపాధి దొరుకుతుంది, ఈ బెల్లం మార్కెట్ని కాదు అనకాపల్లిని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, లేదంటే వేరే పంటల వైపు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకొని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలను పరిష్కరించగలిగితే తిరిగి ఈ బెల్లం మార్కెట్కు పూర్వ వైభవం వచ్చే అవకాశాలు లేకపోలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, అనకాపల్లి బెల్లం మార్కెట్ నుంచి.